హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఎంత రాయితీలు ఇస్తారో అక్కడ రాయితీలు 1% కూడా ఉండదు. అక్కడ నుంచి వచ్చే పన్నులు వేల కోట్లు ప్రభుత్వానికి. ఫెసిలిటీస్ అక్కడ జస్ట్ ఆ రోడ్డు తప్పించి ఇంకేముండదు, రొటీన్గా నడిచిపోతుంది. పాత బస్తీకి బోలెడు రాయితీలు ఉంటాయి. అక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ విపరీతమైన రాయితీలు ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏం జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ముస్లింల పట్ల వివక్ష అని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఈ దేశంలో ముస్లింలు మైనార్టీ విద్యా సంస్థలు నడుపుకోవచ్చు, మదర్సాలు నడుపుకోవచ్చు, వాళ్ళ విద్యాబోధనకు అడ్డం లేదు. ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్దలకి ప్రభుత్వాలే జీతాలు ఇస్తాయి. హిందువులకు లేదా ఫెసిలిటీ? హిందువులకి గుళ్ళకి ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వపు సొమ్ము కాదు, ప్రజలు విరాళాలుగా వేసిన సొమ్ము. వెంటనే అంటారు పన్నులు ముస్లింలు కూడా కడుతున్నారు. పన్ను నుండి వచ్చేటటువంటి సొమ్ముల్ని గుళ్ళకి ఇవ్వట్లేదు. గుళ్ళకి ఇస్తున్నటువంటిది ఈ పన్నులు కట్టే హిందువులే మళ్ళీ ఆ గుళ్ళో వేసే హుండీ డబ్బులు, విరాళాల డబ్బులే వేస్తున్నారు. బట్ అందరం కలిసి కట్టే పన్నుల డబ్బులు ముస్లింలకి, క్రైస్తవులకి సంబంధించి చర్చిలకి, మసీదులకి, వీటికి ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎంతసేపటికి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ కావడం వల్ల, లేదా తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళ వలన యువతరం తప్పుదోవ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం, జమ్మూ కాశ్మీర్ జనాభా కేవలం 1.6 కోట్లు, అందులో ముస్లింలే 75% ఉంటారు. ఇప్పుడు తాజాగా కేంద్రం అక్కడ రైల్వే లైన్ నిర్మాణం కోసం 41,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రూపాయి కాదు, 2 కాదు, 41,000 కోట్లు. ఎందుకు ఖర్చు పెట్టింది? అక్కడ అవసరాల రీత్యా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం.